ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసు ఎప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. గత 18 సంవత్సరాల నుంచి కూడా ఆయిషా మీరా తల్లిదండ్రులు న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్న పరిస్థితి. ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్కు వాళ్ళిద్దరూ కూడా వచ్చిన పరిస్థితి. ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందించేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనతో పాటు ఆయిషా మీరా తల్లిదండ్రులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామమ్మా. నమస్తే. ఏంటమ్మా, ఏం కోరారు ఇక్కడికి వచ్చిందంటే 18 సంవత్సరాల నేటితో ఆయిషా మీరా హత్య జరిగి ఇప్పటికీ కూడా న్యాయం జరగని పరిస్థితి. ఈరోజు మహిళా కమిషన్కి వచ్చారు, ఏం చెప్పారు అక్కడ? న్యాయం కూడా జరగదండి. జరగదనే మేము సిబిఐకి ఇచ్చాము. సిబిఐకి ఇచ్చినా కూడా సిబిఐలో కూడా అన్ని లోటుపాట్లే ఉన్నాయి. కేసు ఏ విధంగా కూడా నేరస్తులను పట్టుకోవటానికి సిబిఐ కూడా ఇష్టపడలేదు, మాకు అర్థమైంది. అందువల్ల మేము ఇప్పుడు మన మహిళా కమిషన్ చైర్మన్ గారు డాక్టర్ శైలజ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మమ్మల్ని ముఖ్యమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ ఈ డిసెంబర్ 27 అనేది సంస్మరణ దినంగా ప్రకటించమని, అలాగే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే దానికి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారు అందించమని మేము ఆమెను కోరాం. న్యాయం ఎట్లాగూ జరగలేదు. మాకు ఎన్నో కాంపెన్సేషన్లు ఇస్తామన్నా కూడా మీకు స్వీకరించలేదండి. అయితే ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారికి మా పాప కేసు గురించి పూర్తిగా తెలుసు. అందువల్ల ఆయన ద్వారా మాకు ఏదన్నా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటం కానీ, ఎందుకు అనంటే ఈ ట్రస్ట్ కూడా ఆడపిల్లలు మా పాపకి జరిగిన విధంగా ఏ పాపకి జరగకూడదు. అంతేకాకుండా ఆడపిల్లలకి ఏదైనా కూడా కష్టం కానీ నష్టం కానీ జరిగితే ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో మేము చదువు చెప్పించటం కానీ, ఇంకా ఇతరితర కానీ ఆడపిల్లలకు ఉపయోగపడే విధంగా మా పాప పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటం కోసం సార్ని సహాయ సహకారాలు అందించమని కోరటాము. అలాగే డిసెంబర్ 27 సంస్మరణ దినంగా ప్రకటించమని, ఆయిషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించమని కోరుకుంటున్నామండి. అందుకోసం ఆమెకి అప్పీల్ చేసుకున్నాము. ఇప్పుడు ఆమె స్పందించారు. ఆమె అంతేకాకుండా మా ఈ పాప బాడీ పార్ట్స్ తీసుకెళ్ళి 7 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు ఆ పార్ట్స్ మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళ బాడీ పార్ట్స్ మాత్రం తెచ్చి ఇవ్వలేదు. ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు రెండోసారి ఈ రిపోర్ట్ మాస్టర్ చేసినప్పుడు తీసుకెళ్తున్నాం, మీ అమ్మాయికి సంబంధించిన ఈ బాడీ పార్ట్స్ తీసుకెళ్తాం, మళ్ళీ అప్పచెప్తామని చెప్పే తీసుకెళ్ళి, లేకపోతే అప్పచెప్తామనే చెప్పారండి. 10 రోజుల్లో ఇస్తామని చెప్పి అప్పుడు సిబిఐ డిఎస్పి స్వామి గారి ఆధ్వర్యంలో ఇది రీపోస్ట్ మార్టం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే 10 రోజుల్లో తెచ్చిస్తామమ్మా మీకు అని చెప్పి వెళ్ళారు. 10 రోజులు అయిపోయింది, ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంతవరకు బాడీ పార్ట్స్ మాకు ఇవ్వలేదు. మేము హైకోర్టులో కూడా రిక్వెస్ట్ చేసామండి. కొంత మత ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి మా పాప పార్ట్స్ మాకు తెచ్చి ఇవ్వండి మీరు అని చెప్పినా కూడా ఇంతవరకు తెచ్చి ఇవ్వలేదండి. అది కూడా ఆమెకి రిక్వెస్ట్ చేసి చెప్పామండి. అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సత్యంబాబు నిర్దోషని చెప్పి కోర్టు చెప్పడంతో విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు అతన్ని దోషిగా తేలుస్తూ మిమ్మల్ని అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పారు. కనీసం అంటే సిబిఐకి సంబంధించిన రిపోర్ట్ కూడా మీరు అడిగారు, కానీ ఇప్పటివరకు మీకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఆల్రెడీ నిర్దోషిగా ప్రకటించిన తర్వాత మరోసారి ఇప్పుడు దోషిగా పేర్కొంటాం, మరోవైపు మీకు సిబిఐకి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. దాని మీద ఏం చెప్తారు? మేము రిపోర్ట్ ఇవ్వమని ఎన్నోసార్లు అడిగామండి. కోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళి కూడా హైకోర్టుకి ఒక రిపోర్ట్ ఇచ్చారు సీల్డ్ కవర్లో. తర్వాత సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ రిపోర్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్కి, డీజీపీకి ఇవ్వాలి, పేరెంట్స్గా మాకు ఇవ్వాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టరు అలాగే నేషనల్ కమిషన్కి, ప్రైమ్ మినిస్టర్కి కూడా ఇవ్వాలి. ఇవేమీ పాటించకుండా వాళ్ళేమి రికార్డులు ఇవ్వకుండా మీ అభ్యంతరాలు ఉంటే తెలపంటే దానిలో ఏం రాశారు మాకేం తెలుస్తుందండి. మాకు ఆ రిపోర్ట్ ఇస్తే కానీ మాకు తెలియదని మేము చెబుతున్నా కూడా మీ అభ్యంతరం తెలమని చెప్పి మాకు నోటీస్ ఒకటి పంపించారు. మేము దాన్ని రిజెక్ట్ చేయటం కూడా జరిగిందండి. అయితే ఇక్కడ చాలా అనర్థాలు జరిగినాయండి. ఫస్ట్లోనే పోలీసులు మాఫీ చేశారు. తర్వాత ఏమో సిట్కి వస్తేనేమో సిట్లోనేమో పాప ప్రాపర్టీస్ కాల్ చేశారు, స్పాయిల్ చేశారని 3 అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల, సిబిఐ విచారణ జరపాలి, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కాకుండా క్లూస్ టీం కూడా ఇచ్చిందండి.
క్లూస్ టీమ్ ఏమని ఇచ్చింది, మేము వెళ్ళేటప్పటికి మొత్తం వాష్ చేసి ఉన్నాయి, స్కీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, ఎఫ్ఐఆర్ వాళ్ళు రాయలేదు, అలాగే డెడ్ బాడీ లేకుండానే రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండానే పంచనామా జరిగింది, ఇవన్నీ కూడా ఇచ్చారు. వీటిని ఆధారంగా చేసుకొనైనా సరే సిబిఐ వాళ్ళు విచారణ జరపాలి. అసలు ఏమీ విచారణ లేకుండా మాకు దోషులు ఎవరు లేరు, మాకెవరు కనపడలేదు, సాక్ష్యాలు లేవు, మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటే ఈ దర్యాప్తు సంస్థల మీద ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది చెప్పండి. అంతేకాకుండా నేరస్తులే సాక్షులే నేరస్తులు, ఈ రెండు కలిసినటువంటి కలయిక ఉన్నదాన్ని ఎంతో డీప్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఇంత దరిద్రంగా ఉందంటే ప్రజలకి ఈ దర్యాప్తు సంస్థల మీద ఏమి నమ్మకం కలుగుతుందో చెప్పండి. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు, డబ్బు ఉన్న వాళ్ళకే న్యాయం అనేది ఉపయోగపడుతుంది. ఇంతకీ నేరస్తులేమో చక్కగా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు, మేమేమో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమే మాకు సరిపోతుందండి. 18 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మాకు హెల్త్ ఇష్యూ కూడా వచ్చిందండి. ఈ 18 సంవత్సరాల్లో మా వారికి థైరాయిడ్ వచ్చింది, చెయ్యము షివరింగ్ వచ్చింది, షుగర్ వచ్చేసింది. నాకు షుగర్ వచ్చింది, సోరియాసిస్ వచ్చింది, ఇన్ని ఇబ్బందులు పడుతున్నామండి మేము. 18 సంవత్సరాలు అమ్మ, అంటే మీరు అన్నట్టు వృద్ధాప్యానికి వచ్చేసారు, మీరు ఇంకా పోరాడే శక్తి కూడా లేదు. కానీ న్యాయం జరుగుతుంది ఏమన్నా నమ్మకం ఉంది? అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థలు సిబిఐ అట్లా చేసినప్పుడు న్యాయం జరుగుతుంది ఇంకా ఏమైనా నమ్మకం ఉందా? అవి అత్యున్నత దర్యాప్తు సంస్థలు కాదు, చెత్త దర్యాప్తు సంస్థలు అండి. చెత్త కన్నా సైక్లింగ్ చేస్తే ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఇంత పెట్టి పోషిస్తుంది తప్పితే ప్రభుత్వం వీళ్ళు దేనికి పనికిరారండి. అది ఎందుకంటే ఇంత చిన్న కేసుని కూడా చేయలేకపోయారు. ఇంకోటి చెప్పమంటారా, లిక్కర్ కేసు కానీ, జత్వాని కేసులో కానీ ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంట్లో జరిగిన కేసులో వార్డెన్ని అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి మీకు ఈ దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఎంత బాగా చేస్తున్నారో మీకు అర్థం అవ్వాలి. ఎందుకని మీరంటే పెద్ద పెద్ద కేసులే సాల్వ్ చేసేస్తుంటే ఈ హత్య కేసుకు సంబంధించి ఎందుకని న్యాయం జరగట్లేదు అనుకోండి, ఎందుకని ముందర నుంచి కూడా రాజకీయ నాయకులు ఉన్నారు కదండి, మీకు మొదటి నుంచి చెప్పాం కదా. కోనేరు రంగ మనవడు కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూర్ గణేష్, చింతా పవన్ చనిపోయాడు లేండి, మొన్న మధ్య చనిపోయాడు. చింతా పవన్ కుమార్, రాజేష్ వీళ్ళందరూ ఉన్నారు, కవిత, సౌమ్య, ప్రీతిలు ఉన్నారు. అలాగే వార్డెన్ ఉంది, వార్డెన్ విచారణ చేయాలి కదండి. ఎవరైనా సరే ఒక చోట ఏదన్నా జరిగితే, దొంగతనం జరిగిన చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకెళ్తారు. మరి మన సిపి ఆనంద్ గారు నేను పెద్ద సిన్సియర్ని, నిజాయితీ పడిన అని చెప్పుకుంటాడు. అసలు ఆడపిల్లలు 75 మంది ఉన్నారండి ఆ రోజు. అంతమంది పిల్లల్ని విచారణ చేయలే, వాళ్ళ సూట్ కేసులు వాళ్ళకి సర్ది పంపించారు. వార్డెన్ ఏమో కిందకి దించి పోలీసు, పిఎంకి సీఎంకి కూడా ఉండరు, అలా పోలీసు ప్రొటెక్షన్ పెట్టి కూర్చోబెట్టాడు. అరెస్ట్ కూడా చేయలేదండి. మరి దీన్ని బట్టే తెలుస్తుందిగా దాని వెనక ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు మనకు అర్థమవుతుందిగా. ప్రజలందరికీ తెలుసు మా పాప కేసులో ఎవరెవరు నేరస్తులు, కానీ దర్యాప్తు సంస్థకి తెలియదు అనమాట. ఎందుకని చేయలేకపోతున్నారు అనుకోవచ్చు. మీరేమో పేర్లతో సహా చెప్తున్నారు వీళ్ళు చేశారని చెప్పి, కానీ ఎంక్వైరీ చేసిన ఏ సంస్థలైనా సరే సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, కనీసం పేర్లు కూడా ప్రస్తావించి అనుమానించలేదు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అది మా కర్మ అండి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది, మాకు రాజకీయ పలుకుబడి లేదు. అదే తేడా. సామాన్య మానవుడికి మన భారతదేశంలో న్యాయం జరగదని ఇప్పుడు తేలిందండి. డబ్బుంటే ఎంత పనైనా మనం చేయొచ్చు, దాన్ని మాఫీ చేసుకోవచ్చు అని మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలోని ఇలాంటి ఉన్న కేసు జరుగుతుంది. చూస్తున్నారు కానీ రోజు పేపర్లు వేస్తున్నారు. మరి అంత అంటే నాయకుడికి బెయిల్ ఇచ్చారంటే ఇంకేం చెప్పాలండి, అందరికీ తెలుసు ఆ కేసు గురించి. మరి ఇంత జరుగుతుంది కదా, కాబట్టి మన కర్మ. భారతదేశంలో పేదవాడికి కానీ, మధ్యతరగతి వాడికి కానీ న్యాయం కానీ ఏవి జరగదు. డబ్బుంటే చాలు, రాజకీయ పలుకుబడి ఉంటే చాలు, ఏ నేరమైనా మనం చేయొచ్చండి. అది మాకు అర్థమైందండి. అందుకని మాకు న్యాయం జరగదని మాకు తెలుస్తుందండి, తెలిసిపోయింది కూడా, తెలుసు కూడా. మీరు ఇప్పుడు న్యాయం జరగదని మీరు కూడా కొలిక్కి వచ్చేసిన పరిస్థితి, కానీ మీ అమ్మాయికి సంబంధించిన ఆ బాడీకి సంబంధించిన పార్ట్స్ ఇప్పటికి కూడా మీకు చేరలేదు అంటే ఏమైనా బాధ? చాలా బాధగా ఉందండి. అసలు మా మత ప్రకారంగా వన్స్ ఖననం చేసిన తర్వాత బాడీని తీయకూడదు. 13 సంవత్సరాల తర్వాత మాకేదో న్యాయం జరుగుతుందిలే, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయమ్మా, అవి నివృత్తి చేసుకోవాలంటే బాడీని తీయాలి అంటే మేము మత పెద్దలను అడిగామండి. వాళ్ళు ఒప్పుకోలే. ఒకసారి ఖురాన్లో అదే ఉంది, ఒకసారి బాడీని ఖననం చేసిన తర్వాత బాడీని తీయకూడదని. వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు నుంచి
పర్మిషన్ తెచ్చుకున్నారు. మేము కూడా సంతకం చేసామండి, న్యాయం జరుగుతుందిలే, ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము సైన్ చేసామండి. చేస్తే వాళ్ళు ఇంతవరకు మా బాడీ పార్ట్స్ని కూడా తీసుకురాలేదండి. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తీసుకురావట్లేదండి. పైగా మేమే తెచ్చుకోవాలని చెప్తుంది కోర్టు కూడా. అదేంటండి, వాళ్ళు ఏం చెప్పారు మాకు, మేము తీసుకున్న పార్ట్స్ని 10 రోజుల్లో మీకు తెచ్చిస్తామని అప్పుడు తెలంగాణ డిఎస్పి సిబిఐ స్వామి గారు చెప్పారండి. చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తే ఇంతవరకు 7 ఏళ్ళు అయిపోయిందండి. సిబిఐ తీసుకొని కూడా 8 ఏళ్ళు కేసుని, 8 ఏళ్ళు ఒక చిన్న పాప కేసుని. అంటే ఇక పెద్ద పెద్ద కేసులు ఎన్నేళ్ళు చేస్తారో మీకు చెప్పండి. లిక్కర్ కేసులు, జత్వానీ కేసులు అయితే అరెస్ట్ చేశారు. మా పాప కేసులు ఎవరిని అరెస్ట్, ఈవెన్ వార్డెన్ అరెస్ట్ చేయాల. ఆఫ్టర్ ఆల్ వార్డెన్ అరెస్ట్ చేయలేదంటే ఎంత వెనకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా అంటే సిబిఐ కూడా దర్యాప్తు క్లోజ్ అయిపోయిందని రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. మీరు పోరాడే శక్తి కూడా అంటున్నారు. అంటే ఇంకా పోరాడతారా మీ కూతురు గురించి? ఇంకా మా వల్ల కాదండి, ఎందుకంటే మేము అలసిపోయాం. 18 సంవత్సరాలే, 19 సంవత్సరాలు మేము అదే అడుగుతున్నాం. డిసెంబర్ సీఎం గారిని కలుస్తాము. కలిసి విషయం చెప్పి, అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే కేసు సిబిఐకి వెళ్ళింది. ఇప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్లో కేసు సిబిఐ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని కలిసి ఏం చెప్పబోతే ఏం కోరబోతున్నారు? మేము ఈ డిసెంబర్ 27ని ఆయిషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించమని అడుగుతున్నామండి. అలాగే మా పాపకి జరిగిన అన్యాయం ఇంకే పాపలకి జరగకుండా ఉండటం కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పాప పేరు మీద ఆడపిల్లలు చదువు చెప్పించడం కానీ, లేదా ఇలాంటివి ఏవైనా జరిగితే వాళ్ళ హెల్ప్ కింద వాళ్ళ పేరెంట్స్కి, కోర్టులకు కానీ ఇలాంటి వాటికి వెళ్ళేటందుకు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మా కోరిక అండి. ఇది మొత్తంగా ఆయేషా మీరా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. దాదాపు 18 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈ రోజుతో 18 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటివరకు కూడా కేసుకు సంబంధించి అసలైన దోషులను ఇప్పటివరకు కూడా పట్టుకోలేదు. వాళ్ళ వెనక డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు వ్యవస్థలను తప్పించుకుంటున్నారు. మాకు సాధారణ ప్రజలు కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం జరగదని చెప్పి ఇప్పటికీ ఒక నమ్మకం కూడా వచ్చింది. అయితే తమ కూతురు లాంటి పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అలాంటి వారందరికీ కూడా ప్రోత్సాహం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా దిశగా కోరుతున్నామని చెప్పి ఆయేషా మీరా తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.